Training workshop to batch impact certified trainer Parmesh Garu and Parmesh Garu on the digital DIS and digital DIS is yours. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రీజన్ 6 ప్రెసిడెంట్ రాజేష్ బాబు గారికి అండ్ కదం కృష్ణమూర్తి గారికి వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఫ్లయర్ చూసుకున్నట్టయితే మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి గోల్ సెట్టింగ్. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే వాట్ ఈస్ డ్రీమ్ అండ్ వాట్ ఈస్ గోల్ అనేది రెండు డిఫరెంట్ అండి. సో నేను ఒక స్మాల్ వర్డ్తో స్టార్ట్ చేస్తాను. గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. ఈ పాయింట్‌తో ఎంతమంది అగ్రీ అవుతారు అనేది ఒక్కసారి చాట్‌లో థమ్స్ అప్ ఏమన్నా పెట్టగలరా మీరెవరన్నా? ఐ రిపీట్, గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు. గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. థాంక్ యూ సార్. సో, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. సార్ కనిపిస్తుందా సార్ స్క్రీన్? నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఎస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఇవాళ మాట్లాడబోయే టాపిక్ గోల్ సెట్టింగ్. సో, గోల్ సెట్టింగ్ కన్నా ముందు నేను ద ఆర్ట్ ఆఫ్ ఐ మీన్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అన్నాను. బికాజ్ గోల్ అనేది మనకి ఎలా సెట్ చేసుకోవాలో తెలిసింది. సో, ఇప్పుడు మనం ఆ గోల్‌ని ఎలా మాస్టర్ వేలో సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదామండి. సో, మనం అందరం గోల్ అంటున్నాం. కానీ మెజారిటీ ఆఫ్ మన గోల్స్ మనం రియల్ లైఫ్‌లో పెట్టుకున్న గోల్స్‌ని అచీవ్ చేయలేం. సో, అదే మన ఫస్ట్ టాపిక్. వై మోస్ట్ ఆఫ్ ది గోల్స్ ఆర్ ఫెయిలింగ్. సో, ఇక్కడ చూడండి. వై మోస్ట్ ఆఫ్ ది గోల్స్ ఆర్ ఫెయిల్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 టాపిక్స్ ఉన్నాయండి. వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టూ విజైల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మన గోల్ కింద ఒక 5 కిలోమీటర్స్ రన్నో లేదు అంటే ఒక 30 మినిట్స్ ఆఫ్ రన్నింగ్ ఆర్ కార్డియో ఎక్సర్‌సైజెస్ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి ఆన్ ఎ డైలీ బేసిస్. డైలీ మనం 5 కిలోమీటర్స్ రన్ అనేది పాసిబుల్ కాదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గోల్‌ని ఎలా అచీవ్ చేయాలి? సో, అంటే మనం ఫస్ట్ డేనే 5 కిలోమీటర్సో, 10 కిలోమీటర్స్ పరిగెడదామా అంటే ఎవ్వరం పరిగెట్టలేం. చిన్న చిన్న అడుగులతోనే అందరం పెద్ద పెద్ద మార్గాలకు చేరుకోగలం. సో, మనం స్టార్ట్ చేసేయడం చిన్నగా స్టార్ట్ చేయాలి. లైక్ ఫస్ట్ డే ఒక 10 మినిట్స్ పరిగెట్టడం, లేదంటే ఒక 5 మినిట్స్ పరిగెట్టడం. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ కాస్త 15 మినిట్స్ ఇంక్లూడ్ చేయడం. లేదు అంటే స్పీడ్‌గా పరిగెట్టడం. లేదు అంటే ఆ రన్నింగ్‌లో టెక్నిక్స్ నేర్చుకోవాలి. అండ్ నో టైమ్ అండి. టైమ్ అంటే మనం ఫస్ట్ డేనే పరిగెట్టేస్తాం. సెకండ్ డేనే పరిగెట్టేస్తాం. 10థ్ డేనే పరిగెట్టేస్తాం అనేది కాదు. సో, మనం ఒక సెర్టైన్ పీరియడ్ ఒక మినిమమ్ పీరియడ్ పెట్టుకొని ఈ టైంలో రీచ్ అవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి. లైక్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వై వి ఆర్ ఫెయిలింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారండి. కానిస్టేబుల్‌లో వాళ్ళు పెట్టే ఎగ్జాంపుల్స్‌లో ఈ 2 ఉంటాయి. లైక్ రన్నింగ్ ఉంటది. వితిన్ సర్టెన్ టైమ్ ఉంటది. తన గోల్ కింద పెట్టుకున్నాడు. బట్ ఈ 2 తను ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల హి ఫెయిల్డ్. సో, ఓవర్‌వెల్మింగ్ సైజ్ అంటే ఫస్ట్ డేనే పరిగెట్టాలి, లేదా సెకండ్ డేనే పరిగెట్టాలి, లేదా థర్డ్ డేనే పరిగెట్టాలి అనేది తను పరిగెట్టే విధానం బట్టి ఓవర్‌వెల్మింగ్ అంటే సైజ్‌ని బట్టి మారుతూ ఉంటది. సో, ఈ 3 రీజన్స్ వల్ల మనం పెట్టుకున్న రియలిస్టిక్ గోల్స్‌ని అంటే ఈ పర్సన్ ఎగ్జాంపుల్‌లో లైక్ మనం తీసుకున్న పర్సన్ ఎగ్జాంపుల్‌లో పోలీస్ జాబ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకున్నా. సో, మనకిప్పుడు గోల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది తెలిసింది. సో, నెక్స్ట్ ఒక 5 పాయింట్స్ మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద స్మార్ట్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఇక్కడ చూడండి వర్డ్ స్మార్ట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ హావింగ్ ద వర్డ్ కాల్డ్ స్మార్ట్. సో, ఇందులో 5 లెటర్స్ ఉన్నాయి. ఎస్ఎంఏఆర్‌టి. మనం పెట్టుకున్న పోలీస్ పర్సన్ గురించి ఈ స్మార్ట్ అనే టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో, స్పెసిఫిక్ నేను పోలీస్ అనే పదం చెప్తున్నా. అంటే మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పోలీస్ అనే పదం తెలుసు గానీ, అందులో స్పెసిఫిక్‌గా ఏ క్యాడర్‌కి వెళ్ళాలి, లైక్ కానిస్టేబుల్‌కి వెళ్ళాలా, ఎస్ఐకి వెళ్ళాలా, సీఐకి వెళ్ళాలా, డెప్యూటీ ఎస్పీకి వెళ్ళాలా. సో, మీరు స్పెసిఫిక్‌గా ఈ గోల్ అంటే నాది ఈ పొజిషన్ ఆర్ ఈ గోల్ అని స్పెసిఫిక్‌గా ఉండాలి. దట్ ఈస్ మన ఆబ్జెక్ట్ మనకి క్రిస్టల్ క్లియర్‌గా ఐడియా ఉండాలి. లైక్ నేను పోలీస్ అవుతాను అంటారు. బట్ పోలీస్‌లో ఒక పొజిషన్ ఎస్ఐ ఆర్ సీఐ అనేది పెట్టుకోవాలి. దట్ ఈస్ స్పెసిఫిక్. నెక్స్ట్ వచ్చేసి మెజరబుల్. ఎన్ని ఇయర్స్‌లో
ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ లో ఆ పొజిషన్ కి రీచ్ అవ్వగలరు? దట్ ఈస్ మెజరబుల్. అంటే 1 ఇయర్ లో రీచ్ అవ్వగలరా? 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎగ్జామ్స్ ని బట్టి, పొజిషన్స్ ని బట్టి మారుతూ ఉంటుంది. దట్ ఈస్ మెజరబుల్. అంటే ప్రాసెస్ ని మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ మెజరబుల్. అండ్ అచీవబుల్. ఫర్ సపోజ్ ఆయనకి కొన్ని డిస్‌క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఆ గోల్‌ని అంటే ఆ పోలీస్ అనే పోలీస్ అనే గోల్‌ని రీచ్ అవ్వలేకపోతున్నారు. విచ్ ఈస్ అచీవబుల్. అంటే అవుతారా? లేదా? అనేది ముందే మనకి తెలియాలి. విచ్ ఈస్ ద రియలిస్టిక్ ఛాలెంజెస్. ఇక్కడ రియలిస్టిక్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అంటే, హి మే బి ఫిజికల్లీ డిసేబుల్ అవ్వచ్చు. సో, అటువంటి డిసగ్రీస్ లేకుండా నాకు అన్నీ ఉన్నాయా? లేదా? అనేది ముందే ముందే ఫోర్‌మోస్ట్‌గా డిసైడ్ చేసుకొని ఉండాలి. ఫిఫ్త్‌ది రిలవెంట్. ఆయన చదువుకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి, ఆయన వర్క్ చేసే ఫీల్డ్‌కి ఇది రిలవెంటా? కాదా? విచ్ ఈస్ అంటే ఆయనిప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనో, లేదు అంటే ఒక టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. విచ్ ఈస్ క్వైట్ అపోజిట్ టు ద సర్వీస్ ఫీల్డ్. పోలీస్ అనేది సర్వీస్ ఫీల్డ్ కాబట్టి. ఇవి 2 రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ వర్క్‌లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. విచ్ ఈస్ టైమ్ బౌండ్ అండి. మనం మెజరబుల్ పెట్టుకున్నాం గానీ టైమ్ బౌండ్. అంటే 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్‌లో నేను ఆ పొజిషన్‌కి రీచ్ అవ్వాలి అనేది పెట్టుకోలేదు. అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 4 ఇయర్స్‌కి అక్కడ ఉండాలి అనేది టైమ్ బౌండ్‌తో పెట్టుకోవాలి. సో, ద స్మార్ట్ టూల్ అనేది ఎలా ఉంటుంది అనేది నేనిక్కడ అంటే ఆ పోలీస్ ఎగ్జాంపుల్‌లో తీసుకున్నాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏదన్నా మీ లైఫ్ టైమ్‌లో ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకోండి. విచ్ ఈస్ పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ చేసుకుంటే మీకు స్పెసిఫిక్ క్లియర్ ఐడియా వస్తుంది. రైట్ సైడ్ మీకు ఈ స్మార్ట్ అనే రాసుకోండి. లెఫ్ట్ సైడ్ ఈ స్మార్ట్‌లో మీరు అచీవ్ చేయగలిగేవి రాసుకోండి. సో థట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సో, ఇప్పుడు అదే స్మార్ట్ గోల్‌ని తీసుకొని మనం 5 టాపిక్స్ చెప్పుకున్నాం. విచ్ ఈస్ స్మార్ట్. బట్ అదే నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. లైక్ కానిస్టేబుల్ నుంచి మొదలయ్యి ఎస్‌పీ స్టేజ్‌కి వెళ్ళాలి. విచ్ ఈస్ వెరీ హ్యూజ్ టైమ్. ఈ 5 థింగ్స్‌ని కన్సిడర్ చేసుకుంటే ఇటువంటి బిగ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చిన్న చిన్న డ్రీమ్స్‌గా కన్వర్ట్ చేసుకుంటూ అంటే లైక్ మనం మాట్లాడుకుందాం. విచ్ ఈస్ లాంగ్ టర్మ్ విజన్. అంటే మన బిగ్ డ్రీమ్ ఏదైతే ఎస్‌పీ అవ్వాలి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్‌పీ అవ్వాలి అనేది ఉందో అది లాంగ్ టర్మ్ అండి. విచ్ ఈస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ అనుకుందాం. సో, ఇది మన లాంగ్ టర్మ్ విజన్. అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బేస్ మన లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ది సెకండ్ థింగ్ ఈస్ యాన్యుయల్ గోల్స్. అంటే 1 ఇయర్‌కి వాళ్ళ ప్రమోషన్స్ ఆర్ వాళ్ళ డెసిగ్నేషన్స్ మారుతున్నాయా లేదా? వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయా లేదా? నెక్స్ట్ పొజిషన్. ఇటువంటివి మనం చూసుకుంటూ కన్సిడరేషన్స్ పెట్టుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్వార్టర్లీ మైల్‌స్టోన్. ఇప్పుడు యాన్యుయల్‌కి వెళ్ళాలి అంటే క్వార్టర్లీ మైల్‌స్టోన్స్ కూడా క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ మైల్‌స్టోన్స్ అనేవి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్‌లో ఉంటాయి. వీళ్ళ ఫీల్డ్ మన పోలీస్ ఫీల్డ్ తీసుకున్నట్టయితే మనం పోలీస్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారో ఔట్ ఆఫ్ హాఫ్ ఇయర్ ఆర్ ఔట్ ఆఫ్ 3 మంత్స్ ఎన్ని కేసెస్‌ని సాల్వ్ చేశారో, ఎన్ని కేసెస్‌ని క్లోజ్ చేశారో అనే దాని మీద మనకి సారీ ఎన్ని కేసెస్‌ని సాల్వ్ చేశారో, ఎన్ని కేసెస్ ఇన్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ పీరియడ్స్‌లో సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ మంత్లీ టార్గెట్స్. అంటే ఈ మంత్లీ టార్గెట్స్ అనేది ఎలా రీచ్ అవ్వచ్చు అంటే బేస్డ్ అపాన్ దర్ మెంటల్ ఫిట్‌నెస్ అండ్ ద ఫిజికల్ ఫిట్‌నెస్. ఇప్పుడు మీరు పొజిషన్స్ మారుతూ ఉన్నారు. సో, మీ పొజిషన్ మారే కొద్దీ మీ ఏజ్ కూడా మారుతూ ఉంటుంది. అగ్రీడ్ ఆర్ నాట్. సో, మీ ఏజ్ మారేటప్పుడు మీకు అదర్ ఫిజికల్ ఛాలెంజెస్ అనేవి వస్తుంది. లైక్ ఆహ్ ఎక్కువసేపు ఎండలో నిలబడలేకపోవచ్చు. లేదు అంటే ఎక్కువ దూరం పరిగెట్టలేకపోవచ్చు. సో, దీస్ ఆర్ ద మంత్లీ టార్గెట్స్ విచ్ వి గెట్. వీటిల్ని మనం ఎలా టాకిల్ చేసుకోవాలి అనేది మెడికల్ సెషన్స్ తీసుకోవడము, లేదు అంటే మెంటల్ ఫిట్‌నెస్ కోసం ట్రైనింగ్స్ వెళ్ళడము, ఇటువంటి వాటిలకి మనం చేస్తూ ఉండడం. సో, ఎవ్రీ మంత్‌కి ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. సో దట్ దే విల్ కన్వర్ట్ ఇంటూ వీక్లీ. అంటే ఈ వీక్ ఈ పోర్షన్స్ కంప్లీట్ చేసామా? లైక్ ఇది ఎగ్జామ్స్‌లో అవ్వచ్చు. లేదు అంటే నెక్స్ట్ క్యాడర్‌కి వెళ్ళే పొజిషన్‌లో అవ్వచ్చు. సో, మనం తీసుకునే యాన్యుయల్ స్టెప్ ఆర్ బిగ్ డ్రీమ్ ఒక 5, 6 ఇయర్స్ అనుకుంటే వీక్ బై వీక్ మన ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో, మీరిప్పుడు కింద నుంచి చూడండి. ఫస్ట్ వీక్లీ సెషన్స్‌లో అతను క్లియర్ చేస్తే మంత్లీ టార్గెట్స్ రీచ్ అవుతారు. మంత్లీ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత క్వార్టర్లీ రీచ్ అయిన తర్వాత యాన్యుయల్. అంటే ఒక ఇయర్‌లోనే మనకి 53 వీక్స్ అంటే మనకి 53 టైమ్స్ రివ్యూ చేసుకునే గోల్ సెట్టింగ్ మనం చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వట్లేదు అంటే యూ కెన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్‌లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్‌లో ఇంకా స్పెసిఫిక్ అండ్ క్లియర్‌గా రాసుకొని సెట్ చేసుకోవచ్చు. సో, విచ్ విల్ ఎండ్ ఇంటూ ద లాంగ్ టర్మ్. సో, ఇప్పటి వరకు మనం ఓన్లీ పర్సన్ గురించి మాట్లాడుకున్నాం. సో, కమింగ్ టు హిస్ ప్లానింగ్.
సో ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే మనం ఎంతసేపు అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ పోలీస్ తీసుకున్నాం కాబట్టి ఎంతసేపు ఎన్ని కేసెస్ని సాల్వ్ చేసామో ఎలా సాల్వ్ చేసామో కాదండి, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాం, విచ్ కమ్స్ టు ద ఎడ్యుకేషన్ పార్ట్. అంటే కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏంటి, లేదు అంటే కొత్తగా సైబర్ సెక్యూరిటీస్ వస్తున్నాయి, లైక్ వాళ్ళ ఫీల్డ్లో అప్గ్రేడ్ చేసి అండ్ ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి అనేవి కూడా తీసుకోవాలి. సో దే నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. అప్పుడు ఎలా ఉండాలి అంటే 90 డేస్ ఆఫ్ ప్లాన్, అంటే ఎవ్రీ 90 డేస్ అంటే ఎవ్రీ క్వార్టర్ మన ప్లాన్స్ రివ్యూ అవుతూ ఉండాలి. సో వీక్ టార్గెట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ఫౌండేషన్ మీద వర్క్ చేయాలి. ఈ ఫౌండేషన్‌లో మనం ఏ కోర్స్ వెళ్తున్నాం, లైక్ 90 డేస్ అని ఎందుకంటామంటే ఎవ్రీ 90 డేస్‌కి కొత్త టెక్నాలజీ ఆర్ కొత్త టూల్ వస్తూనే ఉంటుంది. సో ఆ టెక్నాలజీ ఆర్ టూల్‌ని మనం నేర్చుకోవడానికి 90 డేస్ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ 2 వీక్స్‌లో అసలు ఏ టైంలో నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి ప్లానింగ్ జరుగుతుంది. 3-8 వీక్స్, దీస్ ఆర్ ద మేజర్ వీక్స్. అంటే మనం ఎటువంటి ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ 1-2 వీక్స్‌లో చేసుకున్నామో దాన్ని యాక్షన్‌లోకి తీసుకొచ్చే వీక్స్ ఈ 3-8. అంటే థర్డ్ వీక్ నుంచి మనం ఆ క్లాసెస్ వినడం, లైక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే పోలీస్ సైడ్ ఆఫ్ క్లాసెస్ వినడం, క్లాసెస్‌కి వెళ్ళడం అండ్ వాటి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ గురించి వాళ్ళ టాకిల్స్ గురించి మాట్లాడుకునేది ఈ 3-8 వీక్స్ ఉంటాయి. సో మనం 8 వీక్స్ అంటే 2 మంత్స్ పాటు నేర్చుకున్నవి థర్డ్ మంత్ విచ్ ఈస్ 9-12 మంత్స్‌లో ఏవైతే మనం ఈ 8 మంత్స్‌లో నేర్చుకుంటున్నామో అవి వాడుతూ టాకిల్స్ చేసుకోవడం. లైక్ క్రిమినల్స్‌ని పట్టుకోవడం అవ్వచ్చు, లేదంటే కేసెస్‌ని సాల్వ్ చేసుకోవడం అవ్వచ్చు. సో ఇలా ఎవ్రీ 3 మంత్స్ ఆర్ ఎవ్రీ 90 డేస్‌కి మనం ఐ మీన్ మనల్ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండడం వల్ల వెన్ కంపేర్డ్ టు అదర్స్ మీరు మీ గోల్‌లో చాలా ముందుంటారు. విచ్ ఈస్ 365 డేస్ ఆఫ్ ప్లానింగ్‌కి ఇది హెల్ప్ అవుతుంది. సో మనం 365 డేస్ గురించి మాట్లాడుకున్నాము. 90 డేస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ కీ మ్యాట్రిసెస్ అనేవి మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు ఆ కీ మ్యాట్రిసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీ ప్రొఫెషన్‌కి ఆర్ ఎవ్రీ పర్సన్‌కి 3 కీ మ్యాట్రిసెస్ ఉంటాయండి. లైక్ ఎన్ని ఇయర్స్, ఎన్ని స్పెసిఫిక్ ఇయర్స్ ఆర్ టైమ్ మెజర్‌మెంట్ చెప్పాం గదా! అందులో ఎన్ని ఇయర్స్‌లో ఏ పొజిషన్‌లో ఉండాలి అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పర్సన్ కానిస్టేబుల్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యారు. కానిస్టేబుల్, తర్వాత హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఇంకొకటి, తర్వాత ఎస్ఐ, తర్వాత సీఐ, తర్వాత డీఎస్పీ అండ్ ఎస్పీ. సో ఇలా వన్ పొజిషన్ మారుతున్నప్పుడు దేర్ రెస్పాన్సిబిలిటీస్ మే ఇంక్రీజ్. సో ఇవి అవుతున్నాయా లేదా అనేది మ్యాట్రిసెస్‌గా పెట్టుకొని వీట్లి ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. సో నెక్స్ట్ 7 వీక్ రివ్యూస్. అంటే మనం ఇందాకల చెప్పిన ఏదైతే ఉన్నాదో అదే వీక్లీ రివ్యూస్‌గా మనం ఎవ్రీ వీక్ చేసుకున్నప్పుడు మనకి కంటిన్యూస్ 7 వీక్స్ చేసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన గోల్ సైడ్ మనం ఉన్నామా లేదా? లైక్ అంటే గోల్ సైడ్ వెళ్తున్నామా? ఆర్ ఎనీ రిజల్ట్స్ కనిపిస్తున్నాయా? మనం అప్‌గ్రేడ్ అవుతున్నామా? డిగ్రేడ్ అవుతున్నామా? సో దట్ మన వీక్ ప్లాన్స్, మంత్ ప్లాన్స్ మార్చుకోవడం అనేది కూడా ఈ 7 డేస్ రివ్యూస్ వల్ల కనిపిస్తాయి. సో ఇప్పుడు ద కన్క్లూజన్ పార్ట్ ఈస్ మోటివేషన్ టిప్. అన్నీ బానే చేసాం. లైక్ ప్రిపరేషన్ బానే ఉంది. స్ట్రాటజీస్ బానే ఉన్నాయి. మంచి కోచింగ్ సెంటర్‌లో మనం ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. బట్ వి ఆర్ లాకింగ్ సంథింగ్. అంటే మనకి మన మోటివేషన్ ట్రిప్ లేదు. సో, ఆ మోటివేషన్ ట్రాప్‌లోని పడకుండా మనం మన గోల్‌ని అచీవ్ అవ్వాలి. విచ్ ఈస్ అంటే రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ పెట్టుకోవడం. బికాజ్ యూ హావ్ సీన్ అంటే మనం ఒక పొజిషన్‌లో ఉన్న పర్సన్‌ని చూసి, లేదు అంటే ఒక పొజిషన్ గురించి ఇష్టపడి వచ్చాము కాబట్టి, ఆల్రెడీ ఆ పొజిషన్‌లో ఉన్న పర్సన్‌ని కలవడం వల్లో, లేదు అంటే మాట్లాడి తెలుసుకోవడం వల్లో యూ కెన్ గెట్ సంథింగ్. సో, అది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఆ పొజిషన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ పొజిషన్‌లో ఉన్న పర్సన్‌ని మాట్లాడుతూ ఉంటే, ఆ పొజిషన్‌లో ఉన్న పర్సన్స్ మనకి మన ఎన్విరాన్మెంట్‌ని సెట్ చేస్తారు. విచ్ ఈస్ అంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు, లేదంటే ఇలా వెళ్ళొచ్చు, కేసెస్‌ని ఇలా సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తూ ఉంటారు. విచ్ బ్రింగ్స్ మీ టు ద లాస్ట్ పాయింట్ ఎన్విరాన్మెంట్. అంటే మన ఎన్విరాన్మెంట్ ఆ పర్సన్ చుట్టూ తిరుగుతూ ఉంటే యూ విల్ క్రియేట్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్. అలా అని సిస్టమాటిక్‌గా లేకుండా లేదు అంటే రాంగ్ వేలో వెళ్దాము అనేది అవ్వదండి. విచ్ ఈస్ ఆ పర్సన్ ఆ గోల్ రీచ్ అవ్వచ్చు. బట్ స్టాండర్డ్ లాంగ్ ప్రొసీజర్ వేలో స్టాండ్ అవ్వలేరు. సో, ఇటువంటి ఓవర్‌కమ్ ఎలా అవ్వాలి అంటే నేను 1 డేలో అయిపోతాను, 2 డేలో అయిపోతాను అని కాకుండా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని మార్చుకుంటూ అవ్వాలి. సో
హ్యాండిల్ ద సెట్ బ్యాక్స్ లైక్ ఏ ప్రో అన్నాను. విచ్ ఈస్ మనం కొన్ని సార్లు ఎగ్జామ్స్ రాసినా రిజల్ట్స్ రాకపోవచ్చు. కేస్ పట్టుకున్నా మన క్రెడిట్స్ రాకపోవచ్చు. సో, ఆ సెట్ బ్యాక్స్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటుంటే, మనం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా ఈ కానిస్టేబుల్ విషయంలోనో, లేదంటే ఈ పొజిషన్ అంటే ఈ ప్రొఫెషన్ తీసుకున్నాం కాబట్టి, వీ హావ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అనేది మెంటల్‌గా డిసైడ్ అవ్వాలి. విచ్ ఈస్ ఆబ్‌స్ట్రగల్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది మనం చెయ్యని పనిని కూడా మనకే బ్లేమ్ చేస్తారు. ఆర్ మనం చేసిన పనికి క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటారు అనేది ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి, అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి, ఆబ్‌స్ట్రగల్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళనివ్వరు అనేది మనం మెంటల్‌గా ప్రిపేర్ అవుతూ దిగాలి. అండ్ బౌన్స్ బ్యాక్ యాస్ ఫాస్ట్ యాస్ యూ కెన్. అంటే ఎవ్రీ డే మనకి 24 అవర్స్ ఉంటూనే ఉంటాయండి. సో, ఆ రివెంజ్ అని, లేదు అంటే రివెంజ్ స్టోరీస్ అని కూర్చుంటే అవ్వదు అనేది మనకి మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్స్‌ట్రాక్ట్ లెసన్స్ అంటే మనకి ఎవ్రీ ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ అనేది తెలుసుకుంటూనే ఉంటాం. సో, ఆ లెసన్ మన గోల్‌కి రీచ్ అవుతూనే ఉండాలి అనేది తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. యామ్ ఐ క్లియర్? సో, ఇప్పటి వరకు మనం ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మన గ్రోత్‌ని అంటే మన గోల్ సెట్టింగ్ తాలూకా గ్రోత్‌ని ఎలా రివార్డ్ చేసుకోవాలి, లేదా ఎలా సక్సెస్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూసినట్టయితే షేర్ యువర్ సక్సెస్ స్టోరీస్ విత్ అదర్స్. షేర్ యువర్ సక్సెస్ స్టోరీస్ విత్ అదర్స్. అంటే మీ సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, మీరు పట్టుకున్న కేసెస్ గురించి, లేదు అంటే మీరు సాల్వ్ చేసిన హిస్టరీస్ గురించి, ఆర్ మీరు నేర్చుకున్న టెక్నాలజీస్ గురించి డిస్కస్ విత్ యువర్ సీనియర్స్. అంటే ఆ ఎన్విరాన్మెంట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల దే విల్ గైడ్ యూ ఆర్ దే విల్ హెల్ప్ యూ. అండ్ డాక్యుమెంట్ ద గ్రోత్. అంటే మనం రివ్యూస్ రాసుకుంటాము అని చెప్పాము. ఆ రివ్యూస్ ఎలా ఉండాలి అంటే డాక్యుమెంటెడ్ ఫార్మాట్‌లో ఉంటే మనకే మన మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ అతను ఒక కేస్ సాల్వ్ చేసేటప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఆర్ ఒక కొత్త టూల్ వాడారు. ఆ టూల్ గురించి నేర్చుకొని డాక్యుమెంటేషన్ చేసుకుంటూ నేర్చుకున్నారనుకోండి. అది నెక్స్ట్ కేస్‌లో హెల్ప్ అవుతుంది. సో, డాక్యుమెంటేషన్ విల్ హెల్ప్స్. అండ్ బిల్డింగ్ మూమెంట్స్ అంటే ఒక కేస్ సాల్వ్ చేసినప్పుడు ఆ క్రెడిట్స్ రాకపోతే దీనికన్నా పెద్ద కేస్ సాల్వ్ చేసినప్పుడు వస్తున్నాయి అనేది నెక్స్ట్ ఛాన్స్ తీసుకొని సాల్వ్ చేయడం. అండ్ రివార్డ్స్ వచ్చినా రాకపోయినా మనకి మనం సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకుంటూ ప్రతి కేస్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో, దీస్ ఆర్ ద విన్నింగ్స్ దట్ యూ హావ్ టు సెలబ్రేట్ ఫర్ ఎవ్రీ మైల్‌స్టోన్. అంటే ఎవ్రీ 3 మంత్స్‌కి మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అయినప్పుడు యూ కెన్ సెలబ్రేట్ ఆర్ మీ సక్సెస్ ఏదైనా ఒక కేస్ సాల్వ్ చేయడంలో సక్సెస్ వచ్చినా యూ కెన్ సెలబ్రేట్. ఇలా చిన్న మైల్‌స్టోన్స్‌ని రీచ్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంటూ మీరు మీ యాన్యుయల్ అయిన బిగ్ అండ్ పెద్ద గోల్‌ని రీచ్ అవుతూ ఉండొచ్చు. సో, దిస్ ఈస్ ద ఫైనల్ యాక్షన్ ప్లాన్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో, ఒక బిగ్ ప్లాన్ పెట్టుకోండి. కలలు కనండి. అవి చిన్నవైతే కాదండి. బికాజ్ కలలు ఒక్కటే మనం ఫ్రీగా కనొచ్చు. అండ్ మనం వాటిని అచీవ్ చేయగలం. సో, కలలు కనండి. చాలా పెద్ద కలలు కనండి. వాటిని నిజం చేసుకోవడానికి మనం మన గోల్స్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే వాటిల్ని నిజం చేసుకోవచ్చు. అండ్ ఇట్ షుడ్ బి స్మార్ట్. అంటే మనం ఇప్పుడు ఒక మంచి టెక్నాలజీ టూల్‌లో ఉన్నాం. విచ్ ఈస్ మన అందరి చేతిలోనే ఒక టూల్ ఉంది. విచ్ ఈస్ ఏఐ. ఏమి అడిగినా ఇస్తుంది. సో, మీరు ఎంత స్మార్ట్‌గా ఏఐని వాడుతుంటే అంత స్మార్ట్‌గా మీ గోల్స్ అనేవి మారుతూ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఎవ్రీ 3 వీక్స్ ఆర్ ఎవ్రీ 7 వీక్స్ ఆర్ ఎవ్రీ 90 డేస్‌కి ఒకసారి మీరు మీ పాత్‌ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ టూల్స్ ఆర్ టెక్నాలజీస్‌లో ఆహ్, మార్ప్స్ వస్తూ ఉంటాయి. సో దట్ యూ విల్ కీప్ అప్‌గ్రేడింగ్. స్టార్ట్ టుడే. అంటే ఈ రోజే, రేపు స్టార్ట్ చేస్తాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తామని కాకుండా ఇవాల్టి నుంచి స్టార్ట్ చేసి లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలండి. విత్ దిస్ ఐ వాంట్ టు కన్క్లూడ్. ఎనీ క్వెషన్స్? వండర్ఫుల్‌గా చెప్పారు. చాలా డిఫరెంట్‌గా, చాలా వండర్ఫుల్‌గా చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ పరమేష్. Yes, wonderful, Parmesh. థాంక్ యూ సార్. మంచి డెలివరీ ఇచ్చావు. అండ్ మెంబర్స్ పర్మిషన్ చెప్పిన దాని మీద మీకేమన్నా లైక్ సమ్మరైజ్ మీకు నచ్చిన పాయింట్స్ మీరు సమ్మరైజ్ చెప్పొచ్చు. I have a sir. మీరు నచ్చిన కొత్త విషయాలు. Breaking down the big dreams.
I learned that you how to break down the dreams into weekly, monthly, like that. Thank you for this. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ కొండ గారు. స్పీకర్లకి ఎక్కడ గ్యాప్ లేకుండా 18 నిమిషాలు చెప్పారండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పరమేష్ గారు. థ్యాంక్ యూ కొండ సార్.